వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. అమరావతి ఇప్పుడు దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుంది. భవిష్యత్తు అమరావతిని ఏ8 సిటీగా డెవలప్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రమేష్ రావు గారు ఉన్నారు. సో నమస్తే. ఏ సిటీ చంద్రబాబు నాయుడు గారు నోటి మాటే రీసెంట్గా ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తు అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తీర్చిదిద్దుబోతున్నా అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఒకసారి అంటే టెక్నాలజీ మారే కొద్దిగా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మారుతూ ఉంటాయి. భవిష్యత్తు మొత్తం చుట్టే జరుగుతుంది కాబట్టి అమరావతిని ఒక సిటీగా నిర్మిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ గమనిస్తే ఎలా ఉండబోతుంది అమరావతి భవిష్యత్తులో? ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు చంద్రబాబు నాయుడు గారు 2 వాక్యాలు చెప్పుకోవాలి. చెప్పండి సార్. మీరు చూసుకుంటే గత 3 సంవత్సరాలుగా ఆయన సీఎంగా వ్యవహరించారు, మూడు దఫాలుగా. సో 3 దఫాల్లో కూడా ఆయన వండర్స్ క్రియేట్ చేశాడు. యునైటెడ్ ఏపీలో చేశాడు ఆయన. ఐ థింక్ మోస్ట్లీ యునైటెడ్ ఏపీలో చేసినప్పుడు టెక్నాలజీని పరిచయం చేసింది చంద్రబాబు గారు. అది మనం రామారావు గారు ఒక విధంగా బ్రాండింగ్ తెస్తే, రామారావు గారు నాకు ఇప్పుడు చిన్న స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అప్పుడు ఆయన చెప్పారంటే మన బెడ్రూమ్లు అమెరికన్ టాయిలెట్స్ కంటే వరస్ట్గా ఉన్నాయి అన్నారు. మన బెడ్రూమ్స్ అమెరికన్ టాయిలెట్స్ కంటే వరస్ట్గా ఉన్నాయి. అలాంటి దానికి బ్రాండింగ్ చేశారు ఆయన. ఆయన కూడా సెంట్రల్ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ ఫ్రంట్లో ఆయన ముఖ్యమైన రోల్ పోషించారు ఆయన రామారావు. సెంట్రల్లో కూడా ఒకప్పుడు ఎలా అయిందంటే సెంట్రల్ ఆయన పిఎం అయిపోతాడనే స్టేజ్కి వచ్చాడు. తర్వాత అనివార్య కారణాల వల్ల జరిగినాయి బయట. సో చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా ఫస్ట్ టర్మ్లోనే సెకండ్ టర్మ్లో గవర్నమెంట్ పోయిందానికి కారణం ఏంటంటే ఐటీలో ఫోకస్ పెట్టి రైతులు నెగ్లెక్ట్ చేశారు. అందుకని ఆయన ఇప్పుడు కేసీఆర్ ఒక రకమైన రీజన్ అయితే ఆయనకు ఒక రీజన్. బట్ హీఈస్ నోన్ టు ది వరల్డ్ యాజ్ ఎ సిఇఓ ఆఫ్ ద స్టేట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మోర్ దెన్ పొలిటికల్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు రాత్రి కూడా 3 గంటలు పోలీస్ స్టేషన్కి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళేవాడు ఆయన. కాన్వాయ్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఆఫీసు సౌండ్ లేకుండా సైలెంట్గా వెళ్ళి చెక్ చేసుకుని దడ క్రియేట్ చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు నచ్చేది కదా చంద్రబాబు, ఎందుకంటే ఆయన పని చేయించేవాడు జనాలతో. అంతమంది హ్యాపీగా ఉండేది. గవర్నమెంట్ ఆఫీసులు చూసుకొని బీరో పక్కన టేబుల్ క్యారీ పెట్టుకొని పడుకునేవారు కొందరు స్టాఫ్. ఆ స్టేజ్ని పంచింగ్ కార్డ్స్ అవన్నీ పెట్టి అల్లజడి క్రియేట్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఆయన ఉద్దేశం అప్పుడు వయసు ఉంది, టాలెంట్ ఉంది, ఎనర్జీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు భవిష్యత్తు ముందే ఫోర్కాస్ట్ చేసి ఈ సిటీకి ఇది అవసరం అనేది గుర్తించి అన్ని రంగాల్లో కూడా అన్నికంటే ఐటీ రంగాన్ని బాగా ఈరోజు ఐటీ రంగంలో ఇండియాలో 50 లక్షల మంది ఉన్నారండి. 10 లక్షల మంది హైదరాబాద్లోనే ఉన్నారు, 10 లక్షల మంది బెంగళూరులో ఉన్నారు, మిగతా అన్ని స్టేట్లు కలిపి 30 లక్షలు. ఈ 10 లక్షల్లో మీకు తెలిసే ఉంటుంది 30% ఇస్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ జోన్ టు వెస్ట్ జోన్. అందుకని ఇప్పుడు ఈస్ట్ జోన్ అయితే ఆ ట్రాఫిక్ అనేది ఇక్కడ తగ్గుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గవర్నమెంట్ కూడా చెప్పారు లుక్ ఈస్ట్ అని, కానీ అంత వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇది కూడా చెప్పారని రాజకీయ నాయకులు మేనిఫెస్టోలో కానీ కమిట్మెంట్ కానీ 100 చెప్తారండి చేద్దామని. చేయడానికి వీలు అవుతుంది, కొన్ని వీలు కావు. సో స్టేట్మెంట్ల వరకు బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారు, అమలు పరచడానికి చూస్తేనే తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు అన్ని లాస్ట్ 6-7 నెలల్లో స్టేట్మెంట్ ఇస్తూ పోయారు. రియల్ ఇంప్లిమెంటేషన్లో కనిపించాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఆయనకి ఐటీ అంటే ఇష్టమా మరి నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా ఐటీ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా కాజానో తాడేపల్లి దగ్గర ఈ ఐటీ ఇండస్ట్రీ అన్నారు, బట్ అనుకున్నాన్ని రాలేదు. ఇప్పుడు ఆయనకు తెలుసు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తారు, ఏపీని ఎలా ఏపీ కంటే హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ని డెవలప్ చేసిన తీరు చూస్తే ఇప్పుడు ఆయన కస ఏంటంటే హైదరాబాద్ మించి అమరావతి ఉండాలి. అందుకే ఆయన ఒక మాట అంటూ ఉంటారు, అమరావతిని ఏ సిటీతో పోల్చుకోవద్దు, అమరావతి అనేది ఒక ఐకానిక్ సిటీగా, ఒక ఆర్టిఫిషియల్ సిటీగా నిర్మించబోతున్నాం. ఇప్పుడు చిన్న తమ్ముడు పెద్ద అనే మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి గారు మన ఎవరో అన్నాడు, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే శిష్యుని కాదు సహచరుని అన్నాడు ఆయన. సో ఏదేమైనటికి 2 పాలసీలు ఒకటే ఉన్నాయి. ఒకరిని మించి గురువుని మించిన శిష్యులు అవ్వాలని నేను అనుకుంటాడు. రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా న్యూ జెర్సీకి మించి చేయమన్నాడు 4th సిటీని. పెద్ద మాట, అది ఎంతవరకు అవుతుందో లేదని వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా నాకు తెలిసి హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఏదైతే మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నామో దీనికి 10 రెట్లు డెవలప్ చేయాలనే కోరిక తీవ్రంగా కనిపిస్తుంది. బట్ నాకు ఇష్యూ ఏంటంటే ఆయన డబ్బులు లేవు. మనిషి గుడ్, నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, బట్ విటమిన్ ఎం లేదు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ చంద్రబాబు గారు ఈజ్ 25 నుండి 30 లక్షల కోట్లు కావాలి నెక్స్ట్ 5 ఇయర్స్లో. కానీ సంపద సృష్టిస్తాను,
అని చెప్పి కూడా ఆయన ఉన్నారు. సృష్టిస్తాను అనడం వేరు, సంపద ఉండడం వేరండి. సృష్టిస్తాను మంచిదే, ఇంటెన్షన్ ఇస్ గుడ్, బట్ ఎంతవరకు కోఆపరేట్ అవుతుంది? కానీ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఈసారి చాలా 15,000 కోట్లు అనేది నథింగ్ అండి. ఇప్పుడు అమరావతి కట్టడానికి కొన్ని లక్షల కోట్లు, ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని లక్షల కోట్లు పడితే ఇలాగైనా. నారాయణ గారు ఒక మాట అన్నారు, దాదాపు అమరావతి నిర్మించడానికి 70 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు. నాకు తెలిసి 1,00,000 కోట్లు తక్కువ పట్టదు మినిమం. ఇది ఒక 1 ఫేజ్ ఆఫ్ అమరావతి. కానీ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కదా, ఒకేసారి అమరావతి వెళ్తుంది. అప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడులు అక్కడ పెట్టలేదు. ఇప్పుడు 15,000 కోట్లు సెంటర్ డిక్లేర్ చేసి 1 రూపాయి వచ్చింది ఎంతవరకు రాలేదు. డిక్లేర్ చేసి 2 నెలలు అయిపోయిందా? 45 days నిధులు కూడా కేటాయిస్తా అని చెప్పారు అన్నారు. ఇప్పుడు నేను అదే చెప్తాను కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా మాటలు చెప్పడం, స్టేట్మెంట్ చెప్పడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన సన్నీలా ట్రీట్మెంట్ జరుగుతుంది సెంట్రల్లో. చంద్రబాబు నాయుడు బయటకు వస్తే గవర్నమెంట్ ఉంటుంది, ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు ఉన్నది. అది ఎంతకాలం సన్నిహితంగా ఉంటారు, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ ఉంది. అండ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న అవకాశాన్ని ఎక్కడ పట్టు విడవరు. మొదలు ఆయన డెఫినెట్గా చేస్తే పట్టు వదిలిన విక్రమార్కుడు అనేది అంటారు ఉన్నది. బట్ నిజంగా నాకు అమలు పరుస్తుంది లేదనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆయన మీద నెగిటివ్ చెప్పట్లేదు, పాజిటివ్ చెప్పట్లేదు. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం, రేపు అమరావతి వైపు కూడా పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ఎంఎస్సి కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా అటువైపు చూస్తున్నాయని చెప్పి మన యూట్యూబ్లో కూడా మాట్లాడుతున్నాడు. యూట్యూబ్ అంటే ఇంటెన్షన్ ఈజ్ గుడ్ అండి. అంటే కానీ ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ రావాలంటే, ఇప్పుడు మీరు మీ బ్రదర్ని ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏం చూస్తారు? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ప్రస్తుతం ఏముంది, ఫ్యూచర్లో ఏముండదు చూస్తారా? చూడరా? ఇక్కడ కూడా బయట నుండి వచ్చే ఇండస్ట్రీ మనం ట్రై చేస్తాం, ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, లోకేష్ గారు పెడుతున్నారు, ఈయన పెడుతున్నారు, మంచిదే. బట్ సక్సెస్ అంటే శాంక్షన్ అయ్యి ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు చూస్తూ 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకో 1 year అంటే కళ్ళు మూస్తే అయిపోతుంది. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు శాంక్షన్ చేస్తారు, ఎప్పుడు పర్మిషన్ వస్తారు, ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు, ఎప్పుడు అవుట్పుట్ వస్తుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ అమరావతి డెఫినెట్లీ గోయింగ్ టు గ్రో. నేను ఇందాక చెప్పినట్టు ఈ సిటీలో 10 సంవత్సరాలు పడి, ఇక్కడ కూడా 10 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రేపు రెట్టింపు అవుతుందండి. హైదరాబాద్లోనే 2-3 years పడుతుంది. చాలామంది హైదరాబాద్లో కూడా ఏంటి ఇవాళ పడితే రేపు రాదండి. ఎప్పుడైనా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీ కొనుక్కుంటే, ప్లాట్ కొన్నారనుకోండి ఇవాళ మీరు 10,000 పెట్టి, మీరు ఇమీడియట్ 6 నెలలు అయితే 9,000 కూడా ఇవ్వరండి. చాలామంది తెలియదు. నేను చాలాసార్లు చెప్పాను. 3-4 సంవత్సరాలు అయితే దాన్ని అప్రిషియేషన్. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కంప్లీట్ అవ్వాలి కదా. కంప్లీట్ అవ్వకుండా కొన్నండి అమ్మితే డబ్బులు రావు. అది మార్కెట్ స్టాండర్డ్స్ ఏ కంపెనీ అయినా. సో ఇప్పుడు అమరావతి కూడా పాజిటివ్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎంతకాలంలో వస్తారు, ఎంతకాలంలో బిల్డ్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలి, 2-3 సంవత్సరాలు కట్టడానికి అవుతుంది కదండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కానీ ఈసారి అంత డిలే జరగదు. సరైన గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్కి అయితే ఎలాంటి భయాలు లేకుండా ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి. సీడ్ యాక్సెస్ రోడ్లో రేట్లు 50,000 60,000 అంటారు. బట్ రియల్ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు. నేను చాలామంది బిల్డర్స్తో, చాలామంది సబ్ రిజిస్టర్స్తో నేను ఫిజికల్ వెళ్ళి చూస్తాను. మీకు ఇందాక హైదరాబాద్కైనా ఏ గవర్నమెంట్కైనా డీల్స్ అవుతున్నా లేదా ఎస్ఆర్ఓ ఇస్ ఇండికేషన్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ రోజుకి ఎన్ని చేస్తాడు, అంతమంది ఎన్ని చేసేవాడు, ఇప్పుడు ఎన్ని చేస్తున్నాడు, ఫ్యూచర్లో ఎన్ని జరిగాయి మీరు అడగండి, అక్కడే అనాలిసిస్ వస్తుంది. పబ్లిక్ మీడియాకి మీడియా కోపం రావచ్చు, ఇదిగో తోక అంటే అదిగో పుల్లిన, వాడు ఇదంటే ఇంత చూపిస్తారు, ఇంత అంటే ఇంత చూపిస్తారు. తప్పులేదు, మీ పని మీరు చేసుకుంటారు. బట్ అందులో కొంతమంది ఎగెనెస్ట్, ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ డమాల్ అంటున్నారు హైదరాబాద్. మరి డమాల్ అయితే బిల్డర్లు అయితే మూసుకొని వెళ్ళిపోవాలి కదా. మన క్రెడైలో అంత మనం చూసాం, మీరు కూడా వచ్చారు మీటింగ్కి. బ్రాండ్ అయితే 450 సంవత్సరాలు ఎట్లా ఉంది, నెక్స్ట్ 50 సంవత్సరాలు ఎట్లా ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఐడియా పంపించారు. 5 సంవత్సరాలు కొంత అయితే కొంత జరుగుతుంది కదా. సో రియల్ ఎస్టేట్ని ఒక టాపిక్గా తీసుకుంటున్నారు, ఒక అజెండాగా తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ని ఎవరూ టచ్ చేయలేరండి. అమరావతి కానీ, అటు వైజాగ్ కానీ, ఇటు అన్నింటిలో కూడా పెడుతుంది. కానీ అమరావతిలో జో దిక్తా హై ఓ బిక్తా అని చెప్తే అది ప్రస్తుతం చెప్పుకోవడానికి ఏం లేదు, క్యాపిటల్ ఇది అని చెప్పుకోవడానికి. సార్ ఇక్కడే ప్రధానంగా పాయింట్, ఇప్పటికే అమరావతి మొత్తం జంగిల్తో నిండుంది. ఆ జంగిల్ క్లియరెన్స్కి దాదాపు 36 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించి జంగిల్ క్లియరెన్స్ దాదాపు అయిపోవచ్చింది. 24 hours అక్కడ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ ప్రధానంగా ప్రభుత్వం దృష్టి కోర్ క్యాపిటల్ ఏరియా 9 kilometers ఏదైతే ఉందో కోర్ క్యాపిటల్ ఏరియాలో ముందు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ బిల్డింగ్స్ మొత్తం నిర్మించడానికి మొదటి ప్రయత్నంగా అక్కడ అడుగులు వేస్తున్నారని చెప్పుకున్నారు. అంటే అన్ని స్టెప్పులు ఒకేసారి పడవు, 1 by 1 స్టెప్ బై స్టెప్ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు అంటున్నారు. సో అంటే భవిష్యత్తు ఊహించుకుంటే మీరు అన్నట్లు ఒకేసారి ఏది రాదు, ఒక 5 years తర్వాత అమరావతి రూపురేఖలు ఏ విధంగా ఉంటాయంటే డెఫినెట్గా చేంజ్ అనేది అంటే phase 1లో కొద్ది పోర్షన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారండి. ఆ phase 1లో కూడా మీరు అన్నట్టు 9-10 kilometers, మీరు ఇంకో 10 kilometers అమరావతి మెయిన్ క్యాపిటల్ ఏరియా దగ్గర ఎక్కడైతే హైకోర్టు, గవర్నర్ బంగ్లా ఇవన్నీ వస్తున్నాయో, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసరు, అక్కడ 9, 10, 20 kilometers వరకు డెఫినెట్గా phase 1లో చేంజ్ అనేది కనిపిస్తుంది.
ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎంత డెవలప్ చేస్తారు, ఎంత కమిటెడ్గా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ డబ్బులు రావడం తెచ్చుకోవాలి వీళ్ళు. డబ్బులు తెచ్చుకుంటేనే ఏదైనా ముందుకు వెళ్ళేది. ఈ 36 కోట్లు 40 కోట్లు ఏమవుదండి. స్టెప్స్ అయితే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైనా చెట్టుకి మీకు పళ్ళు కావాలంటే విత్తనం వేయగానే ఫ్రూట్స్ రావు కదా. దర్ ఇస్ ప్రాసెస్. ఎంత తొందరపడినా ప్రాసెస్ టైం ఉన్నది. ఆ ప్రాసెస్ టైంని ఎవరు కట్ చేయలేరు. మేబీ 3 సంవత్సరాలు ఉంటే 2.5 సంవత్సరాలు చేయొచ్చు. అంతేగాని 3 సంవత్సరాలు 3 నెలలు అయితే చేయలేరు కదా. సో అమరావతిలో ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏపీ సెటిలర్స్ అందరూ నచ్చిన చెప్పని అక్కడే పెట్టుకుంటారు. బయట నుండి పెట్టేవాళ్ళు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. హైదరాబాద్ వైపు చూపించేంత ఇంట్రెస్ట్ అమరావతి మేబీ 2-3 సంవత్సరాల తర్వాత నారాయణ గారు అంటారు 3-4 సంవత్సరాల్లో phase 1 కంప్లీట్. అప్పుడు కొద్దిగా దూకుడు ఉండొచ్చు. ఇప్పుడైతే పెద్దగా ట్రాన్సాక్షన్ అనేది రేట్లు హైప్ చేశారు. అది కరెక్ట్. 3-4 సార్లు హైప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కూడా డిక్లేర్ చేయాలంటే కొంత పెంచారు. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకొద్ది పెంచారు. మన ఆర్ఆర్ కేకే మస్తాన్ ఎవరు ఆర్ఆర్ సర్వే ఇచ్చిన తర్వాత ఇంకొద్ది పెంచారు. సీఎంఐ కొద్ది పెంచారు. డిమాండ్ ఉంది కాబట్టి రేట్లు పెరిగాయి అంటారు అక్కడ. కానీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి కదా. మరి అలాంటి రెవెన్యూ రావాలి కదా గవర్నమెంట్కి. డబ్బులు లేవని ఎందుకు అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మనం మీలా ఒక విలేకరు వెళ్ళి సార్ అమరావతి ఎన్ని రోజులు కడతారు, ఎంత బడ్జెట్ అవుతుంది అని అడిగాడు. ఆయన చెప్పిన ఆన్సర్ అంటే నువ్వు స్టేజ్ మీద కూర్చొని నువ్వు చెప్పబోయే ఆన్సర్ అన్నాడు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ రీల్. గత గవర్నమెంట్ చేసిన లావాదేవీలకి ఒక క్లారిటీ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఇప్పటికీ ఎంత అప్పుల్లో కూరిపోయి ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి ఎవరికీ తెలియదు. అది ఇంకా సేకరించడంలోనే ఉన్నారు. ఎప్పుడు సేకరిస్తారు, ఎప్పుడు దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు ఎవరిని పాతగా పనిష్ చేస్తే డబ్బులు రావండి మనకి. పనిష్ చేసేదే కక్షపూర్వకం లేదా తప్పు చేసేటప్పుడు. బట్ మనకు కావాల్సిన జనరేషన్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవ్వాలనుకుంటే మనం యాక్షన్స్ కనిపించాలి. సింగిల్ విండో ఇండస్ట్రీ అంటే ఇన్వైట్ చేసే పాలసీస్ చీప్ అవ్వాలి. మనం మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బిల్డర్స్ మెసేజ్లో అన్నారు, అవసరం అనుకుంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టి బిల్డర్స్ తాలూకా ప్రాబ్లమ్స్ తీర్చడానికి మా గవర్నమెంట్ ఆఫీసర్ విల్ కమ్ టు బిల్డర్ ఆఫీస్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లం అన్నారు. అది ఒక మంచి ఇనిషియేటివ్. అలాంటి సబ్జెక్ట్ ఎక్కడైనా తీసుకుంటే కూడా ఇండస్ట్రీ ఇన్విటేషన్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుంది? వాడు కంపెనీ పెట్టుకుని ప్రొడక్ట్ అమ్ముకునే దమ్ము లేకపోతే ఏం చేస్తాడు? కంపెనీ మూసుకుంటాడు కదా. వాడికి ఎప్పుడు పబ్లిక్ అక్కడ అంతమంది కొత్త వాళ్ళు వస్తేనే డెవలప్ అవుతారు. వాడు ఇండస్ట్రీ కట్టుకుని ప్రొడక్షన్ చేసే రెవెన్యూ రాకపోతే మూసేస్తాడు. సార్ మీరు అన్నట్లు అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో కాస్త రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రతి నోటి వినిపిస్తుంది మాట. సో అమరావతి దాటి ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఔటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఐఆర్ఆర్ ఉంది, SEZ ప్లాన్ చేస్తున్నారు, ఐటీ ఇండస్ట్రీ పార్ట్ ఇవన్నీ కూడా మాటల్లో ఉన్నాయండి. ఇప్పుడు అదే టైం అండ్ అగైన్ అంటే ఇప్పుడు ప్లానింగ్ అయితే ఉంది. సో ఇన్వెస్ట్ చేసేవాడికి ఇది రైట్ టైము అంటే భవిష్యత్తు ఈ ప్లానింగ్ మొత్తం అమలుపరిచే టయానికి ఈ రేట్లు అప్పటికి ఉండవు, అప్పుడు రేట్లు మారిపోతాయి అంటారు. అంటే రేట్లు అనేది కొద్ది చేంజ్ కానీ అంత భారీగా ఏమి చేంజ్ అవ్వండి. ఎవరైనా అమరావతిలో రిటర్న్స్ చూస్తున్నారు అనుకుంటే మాత్రం 8 to 10 years వెయిట్ చేయాలి. మీరు అడిగారు ఎంత అమరావతి నుండి 30-40 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 30 నుంచి 40 కిలోమీటర్ అమరావతి మెయిన్ క్యాపిటల్ అండి. ఓకే. సో అక్కడ ఇప్పుడు 50-60 వేలు ఉంది. బార్డర్కి వచ్చేసరికి 10-15 వేలు ఉంది. CRD అప్రూవల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ ఏరియాస్లో కొనుక్కోట్లేదు జనాలు. డౌట్ ఉండే ఎక్కడ అవుతుంది. అయితే అన్నిటికీ మీరు అడిగిన మంచి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కాజా కానీ తాడేపల్లి కానీ తుళ్ళూరు కానీ ఇవన్నీ క్యాపిటల్కి దూరంగా ఉన్నాయి. విజయవాడ టు గుంటూరు, విజయవాడ టు అమరావతి 3 ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. సో 30 to 40 కిలోమీటర్లు ఇప్పుడు కొనుక్కుంటే ఫస్ట్ గ్రోత్ అనేది ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కోర్ ఏరియా డెవలప్ చేసేదంతా అక్కడే. తర్వాత సెకండ్ టర్మ్లో సీఎం గారు ఈయన వస్తే అది డిఫరెంట్ ఉంటుంది. వస్తారా రాదు వీ డోంట్ నో. రావాలని కోరుకుందాం. ఏ సీఎం ఇప్పుడు సీఎం అయితే ఒకటంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది ఎవరు మార్చలేరు, అది పక్కా అయిపోయింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ అని చెప్పే 15,000 కోట్లు శాంక్షన్, అది మంచి పాజిటివ్ న్యూస్. ఇప్పుడు అపోహలు మొత్తం తొలగిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు కూడా చర్యలు తీసుకుంటారు. మళ్ళీ ఇంక రేపొద్దు నేను రావచ్చు, ఎవరు వచ్చినా క్యాపిటల్ పొజిషన్ మార్చే అధికారం లేకుండా రూల్స్ అట్లా సెట్ చేస్తున్నారు. అండ్ నరేంద్ర మోడీ గారు కూడా దానికి ఫర్గానే ఉన్నారు. ఆ విధంగా లేదా అమరావతి క్యాపిటల్ 15,000 కోట్లు ఎందుకు ఇస్తారు? ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత నోబడీ స్టేట్ గవర్నమెంట్ కెనాట్ చేంజ్. అదొక మంచి పరిణామం అయింది. సో డెఫినెట్గా ఈ దూకుడు పెంచుతారు. స్పీడ్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ వస్తాయి. ఈ డిస్కషన్ కోసం నెక్స్ట్ 1-2 years కన్వర్ట్ అయిపోయి మెటీరియలైజ్ అయితే మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది. అమరావతిలో పెట్టిన లాస్ అవరు. కాకపోతే హైదరాబాద్కి అమరావతి పోలిస్తే టైం పడుతుందని చెప్తున్నాను. రెండిట్లో హైదరాబాద్లో చేసుకుంటే అమరావతిలో చేసుకుంటే అమరావతి చేసుకుంటే ఇక్కడ 5-6 సంవత్సరాలు అయితే అక్కడ 10 సంవత్సరాలు పడుతుంది నా ఒక పర్సనల్ ఫీలింగ్. మేబీ ఈ సిచ్యువేషన్ 3-4 years తర్వాత డిఫరెంట్ ఉంటుంది. టర్మ్ అయిపోయే లోపు అక్కడ కూడా 5 years రావచ్చు. నిజంగా ఈ 30-40 కిలోమీటర్ గ్రోత్ కనిపిస్తే నేను చెప్పిన ఏరియాలు అన్నీ కూడా మంచిగా డెవలప్ అవుతాయి. చూపించిన క్యాపిటల్ ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్కి క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అర్హత కోల్పోయారు వాళ్ళు.
జూన్ 2024 కల్లా మొన్నటి హైదరాబాద్ క్యాపిటల్ ఉంటే హైదరాబాద్ కొద్ది రెవెన్యూ వెళ్ళేది వాళ్ళకి, బికాజ్ అది ఏపీ స్టేట్ కోటాలో. ఇప్పుడు అది లేదు. మెయిన్ ప్రాబ్లం డబ్బులు లేవు, ఇప్పుడు ఆదాయం రావట్లేదు. ఆ రెండింటి మీద వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే డెఫినెట్గా థింగ్స్ విల్ బి బెటర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగా కోకాపేట గుర్తొస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేలకు అమరావతి. సో ప్రజెంట్ 29 గ్రామాలు ఎలా ఉన్నాయి, అక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ మార్కెట్ అసలు అక్కడ ఏం నడుస్తుంది, ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారా ఏంటి? అంటే అమరావతిని కోకాపేట రెండు ఫేకేనండి నా ప్రకారం. యాజ్ ఆఫ్ నౌ లేవు. ఫేక్ అంటే ఏమి లేవు. కోకాపేటలో ఆ నలుగురే కొన్నారు అక్కడ. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఆ నలుగురు కూడా డబ్బులు కట్టలేదు. అదొక పాలసీ, ఒక లాజిక్తో జరిగింది. అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్టర్స్ దూకుడు చూపించలేదు, వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఏమవుతుందో ఇప్పుడు మనం బిల్డర్స్ మీటింగ్ అయ్యిందాక తెలంగాణలో బిల్డర్స్ వర్ వెయిటింగ్. రేవంత్ రెడ్డి ఇటువక్క చేయి చాపుతాడు అంటే ఇటువక్క ఎక్స్టెండ్ చేస్తారు, ఏ ఏరియా డెవలప్ చేస్తారు దానికి క్లారిటీ లేదు. మొన్న కొద్దిగా క్లారిటీ వచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ అని, లేకపోతే మహేశ్వరం అని, మహేశ్వరం కూడా ఇప్పుడు ఇమీడియట్ ఏం జరగదండి. అమరావతిలో జరిగిన క్రెడై ప్రాపర్టీ షో చూసారా మీరు? నేను విన్నాను కానీ చూడలేదు. నాకు కుడ్ నాట్ గో. ఏంటి ఎలాంటి డిస్కషన్ జరిగింది అక్కడ? అంటే డిస్కషన్ బాగానే, ఎప్పుడు కూడా క్రెడై కానీ బిల్డర్స్ కానీ పాజిటివ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండి. కానీ కొత్త పాలసీలు తీసుకొని వస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇవ్వటం చెప్పాలండి. దానికి ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు అందరూ మనం మంచి వాళ్ళని తెలియాలంటే మనం మంచి పనులు చేయాలి. బిల్డర్స్కి కోఆపరేట్ చేసి వాళ్ళకి సింగిల్ విండో పెట్టి పర్మిషన్లు ఎక్కువ సతాయించుకుంటా, సిఆర్టీ పర్మిషన్ రావాలంటే ఎక్కువ అడ్డంకులు పెట్టుకుంటా వచ్చిన హ్యాపీగా వస్తారు ఇన్విటేషన్. బయట నుండి రావాలి. ఇప్పుడు చూడండి, ఢిల్లీ నుండి, బెంగళూరు నుండి, ముంబై నుండి బిల్డర్స్ మన హైదరాబాద్లో బతుకుతున్నారు. ఎందుకు? రీజన్. హైదరాబాద్, వైజాగ్ వెళ్ళి బయట ఎక్కడ బతుకుతున్నారు చెప్పండి? మీరు ఢిల్లీలో చూపిన ఎన్ని హైదరాబాద్ కంపెనీలు ఉన్నాయి. సో దేర్స్ ఎ సిస్టమ్. సో మన వాళ్ళు ఆ సింగిల్ విండో సిస్టమ్ అంటే పాలసీలు కొద్దిగా లూజ్ చేసి ట్యాక్స్ హాలిడే, ఇప్పుడు ఇన్ఫోసిస్కి పోచారంలో వెళ్ళింది. ఎందుకు వెళ్ళి ట్యాక్స్ హాలిడే ఇచ్చారు వాళ్ళు. పవర్ హాలిడే, ట్యాక్స్ హాలిడే, కట్టాల్సిన రాయితీలన్నీ కడితే అంత దూరైనా పెట్టించి అక్కడ స్టాఫ్ని అక్కడే క్వార్టర్స్ ఇచ్చి పెంచి దే డూయింగ్. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా దాదాపు 30 సంవత్సరాలు మీకు అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ రంగంపై. ఒకసారి భవిష్యత్ అమరావతి ఎలా ఉంటుంది, మీకున్న అంచనాల ప్రకారం కావచ్చు, అమరావతి మీద మీకున్న ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఫ్యూచర్ విల్ బి గుడ్ అండి. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను కూడా యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కామెంట్. ఎందుకంటే ఇంతవరకు చర్చలే జరుగుతున్నాయి, అమలుపరచడాలు జరగట్లేదు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఛాలెంజ్ అంటే ది హెస్ టు గెట్ స్టెబిలైజ్. తప్పెవరిది? తప్పవరదంటే అంతకుముందు గవర్నమెంట్ అందరూ కలిసిమెలిసి అందరితో పాజిటివ్గా ఒకటే తప్ప. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాంగ్ టైంలో సీఎం అయ్యారు నా ప్రకారం. ఎందుకంటే స్టేట్ అనేది గత 20 సంవత్సరాలు బ్యాక్ నెట్టేశారు అంతకుముందున్న ప్రభుత్వం. అది ఎందుకంటే సంక్షేమ పథకాల మీద ఆయన డిపెండ్ అయ్యారు, వాళ్ళే దెబ్బతీశారు. సంక్షేమ పథకాల వల్ల ఓట్లు వస్తాయనుకోవడం భ్రమ అయిపోయింది. ఎందుకంటే డబ్బులు తీసుకున్న తిన్నారు, చేశారు జగన్ గారు. ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్లో మొండి చేసి చూపించారు కదా. ఆయన డబ్బులు ఇచ్చారు, వీళ్ళు అందరూ డబ్బులు ఇవ్వడం ప్రజలు కూడా తెలియని అన్ని పార్టీల దగ్గర ఒక పార్టీకే ఓటేశారు. లేకపోతే మీకు అంత స్వింగ్ రాదు. ప్రజలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు అయితే రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోద్ది అంటే పాజిటివ్ ఇంటెన్షన్ చెప్పాలంటే థింగ్స్ ఆర్ లుకింగ్ పాజిటివ్, బట్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్. డెఫినెట్గా ఆయన స్టెప్స్ ఎందుకంటే ప్రూవెన్ సీఎం కాబట్టి ఆయన మంచి చేయాలని ఉద్దేశం ఉంది. బట్ ఆయనకి రిసోర్సెస్ సపోర్ట్ లేదు. ఫండ్స్ కానీ మిగతా బిల్డర్స్ కానీ లేదా ఇండస్ట్రీ కానీ రావడం, ఎంఎన్సీస్ రావడం కానీ అవి ఎక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ చేశారు, దే స్టార్టెడ్ బ్రాండింగ్. డెఫినెట్గా ఆయన ఇంటెన్షన్ అయితే మంచిగా ఉంది. ఇంటెన్షన్ ఇస్ టు మేక్ అమరావతి బెటర్ దాన్ హైదరాబాద్. అది ఆయన టార్గెట్. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ ఏమీ లేదు, హైదరాబాద్ బాగా పెరిగింది. అందులో ఆయన మేజర్ కంట్రిబ్యూషన్. తర్వాత వచ్చిన సీఎంస్ కూడా దాన్ని ఫాలో చేశారు. వెదర్ కేసీఆర్ కానీ రాజశేఖర రెడ్డి కానీ అందరూ కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేశారు. అమరావతికి ఏంటంటే ఆ పాత గవర్నమెంట్ కంట్రిబ్యూట్ లేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఫస్ట్ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. అంటే ఎక్కడైతే ఎంత దెబ్బతిన్నదో ఆ దెబ్బని ఫస్ట్ జీరో లెవెల్ -0లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ చెట్లు అన్నీ పిచ్చి చెట్లు పెంచుకొని మంచి జీరో లెవెల్, జీరో నుండి కదా -0 నుండి 0కి రావడానికి ట్రై చేస్తాడు ఆయన. 0 నుండి అబవ్ వెళ్ళడానికి ఇంకొద్ది టైం పడుతుంది. మేబీ ఈ టైం నెక్స్ట్ టైం కూడా ఆయన వస్తే కనుక డెఫినెట్గా టమంటారు. ఈ 5 years కూడా దే విల్ మేక్ ఇంపాక్ట్. ఇప్పుడు నారాయణ గారు కానీ అర్బన్ మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంది. ఈ క్విక్గా నెక్స్ట్ 1-2 years ఇండస్ట్రీని పిలిచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ వచ్చిన ఏమంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ బయ్యింగ్ కెపాసిటీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది,
ఇవన్నీ కూడా ఒక చైన్ సర్కిల్. సార్ ఒకటి పెన్నులో చెప్పండి, భవిష్యత్తు అమరావతిని ఏ సిటీగా మారుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అంటే రాబోయే టెక్నాలజీ మొత్తం ఏఐ చుట్టే తిరుగుతుంది. సో ఒకవేళ నిజంగానే అమరావతిని ఏ సిటీగా మారిస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఎంత ఎంప్లాయ్మెంట్ మనకి అక్కడ క్రియేట్ అవుతుందంటారు? మేబీ వాళ్ళ టార్గెట్ అయితే 3 to 5 lakhs ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఉంది. అది 5 yearsలో అవుతుందా, 2 yearsలో అవుతుందా, 10 years అవుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని జాబులు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టులు యాజ్ పర్ ఫారిన్ అనాలిసిస్ ఎక్కువ. అందుకే అమరావతి సిటీని భవిష్యత్తులో ఊహించలేము, అది కొత్త సిటీగా మిగతా రాజధానులతో సంబంధం లేకుండా ఒక సపరేట్ ఒక ఏ సిటీగా మారిపోతుంది అంటున్నారు. ఉందండి, ప్లాన్ ఉండడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. లక్ష్మీనారాయణ ప్లాన్ ఉన్నది, మంచి అనుభవం ఉంది, దానికి అనుకూలంగా సహకరించాలి కదా ఇండస్ట్రీస్. ఏఐసిటీ వస్తే మీరు తెలియదేమో, అమెరికాలో జాబ్స్ పోతున్నాయి, కోట్లు జాబులు పోయే అవకాశం ఉన్నాయి. బట్ జీరో అయితే అవ్వదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం కొన్ని పనులు మనుషులు లేకుండా చేయలేరండి. పెట్టుబడులు అసలు ఏ విధంగా వస్తాయి సార్? రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి వస్తాయా? లేదండి, ముఖ్యమంత్రి ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది, బ్రాండ్ ఆఫ్ ముఖ్యమంత్రి. అదేవిధంగా స్టేట్ ప్రజెంట్ కండిషన్ ఆఫ్ ద స్టేట్, వాళ్ళు కొట్టుమిట్టాడు. ఇప్పుడు లైఫ్ సర్వైవల్ ఫర్ డెత్ అంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియట్లేదు. ఇప్పుడు ఉన్నారు ఎక్కడ రిజర్వ్స్ లేవు. మరి ఏ రోజు రెక్కాడితే కానీ డొక్కాడదు అనే స్టేజ్లో ఉన్నారు అమరావతి. ఏమన్నా రెక్కాడితే కానీ డొక్కాడదు, దేర్ నో రిజర్వ్స్, మైనస్ రిజర్వ్కి వెళ్ళిపోయింది. అప్పులు కూడా ఎవరు ఇచ్చే స్టేజ్లో లేరు స్టేట్కి. కాబట్టి వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఇండివిజువల్ కాళ్ళ మీద నిల్చొని లేచి పని చేయాలి. ఇప్పుడు ఎక్కడ పడిపోయారు, గోతిలో కూరిపోయి ఉన్నారు. సో ఇండస్ట్రీ ఎప్పుడైనా వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటారండి. స్టేట్ కంటే వాళ్ళ బెనిఫిట్ కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు ఇన్ని వేలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేయాలి, మార్కెట్లో అమ్మాలి, ప్రాఫిట్స్ అవ్వాలి, దాన్ని కదా షేర్ చేసుకునేది. సో డెఫినెట్గా ఇంటెన్షన్ పాజిటివ్ ఉంది అండ్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సంథింగ్ బెటర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సార్ ఎన్ఆర్ఐలు ఎలక్షన్ టైంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వచ్చి ఓట్లేశారు. ఓకే, సో ఇప్పుడు ఓకే, వాళ్ళు అనుకుంది, ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అమరావతిలో ఎంతవరకు ఉండొచ్చు? తమ పాత్ర ఎలా ఉంటుంది? ఎన్ఆర్ఐల పాత్ర అమరావతి పార్షల్గా ఉంటుందండి. ఎందుకంటే ఎన్ఆర్ఐ అయినా మీరైనా నేనైనా ఎనీ ఇన్వెస్టర్ దృష్టిలో ఏముంటుందండి, నా ఇన్వెస్ట్మెంట్ ఎన్ని సంవత్సరాలు అప్రిషియేట్ అవుతుంది, అప్రిషియేట్ అవ్వాల్సిన కారణాలు ఏంటి? హైదరాబాద్ ఎందుకు అప్రిషియేట్ అయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బిల్డ్ చేశారు, ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది, నెట్వర్క్ బాగా, హైవేలు డెవలప్ అవుతున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంది, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ పెరగడానికి కానీ రీజన్స్ బేస్ సెట్ చేశారు. అమరావతిలో అది లేదు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ తలుచుకొని ఓటేశారు. ఎన్ఆర్ఐస్ కూడా ఎవరైతే ఏపీలో సెటిలర్స్ ఉంటారో, ఏపీలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ వరకు అక్కడ వెళ్తారండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే. బట్ బయట సెటిలర్స్ ఆలోచించాలని టైం చూస్తారు. ఈరోజు హైదరాబాద్ మొగ్గు చూపించిన తర్వాత అమరావతికి చూపించట్లేదు. బట్ ఫ్యూచర్లో చూపించే అవకాశాలు చాలా ఉన్నాయి, అది చూసుకోవాలి. అది ఎంతవరకు వాళ్ళు డెవలప్ చేస్తారు. ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉండడం మంచిదే. ఇప్పుడు నాకు తెలిసిన మా కజిన్ బ్రదర్ కూడా పవన్ కళ్యాణ్కి సమ్ X crores ఇచ్చారు బ్రాండింగ్, అంటే సిటీ డెవలప్మెంట్ కోసం. అక్కడికి వెళ్తే 1-to-1 కలుస్తారు ఆయన. ఫైనల్గా ఒకటి సార్, ఒకళ్ళు ప్రశ్న మిమ్మల్ని అడగమన్నారు. సో ఇది నా ప్రశ్న కాదు, బయట కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే మధ్యలో ఒకళ్ళిద్దరు కలిసి. మీరు ఎట్లయినా స్పీకర్ని ఇరికిస్తారు కదా యాంకర్స్. ఏంటంటే ఫస్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రకటించారు, అమరావతి రాజధాని అని చెప్పి కూడా ఆయన ముందుకెళ్లారు. అదే ఆయన కంటిన్యూ అయ్యి ఉంటే నెక్స్ట్ 5 years కూడా అమరావతి ఇప్పుడు గల ఒక రూపురేఖలు వచ్చేది డెఫినెట్గా. ఓకే, ఈ 5 సంవత్సరాలు అమరావతి మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని అంతా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి ఇది సరే రాజకీయ నాయకులు అయితే బాగుంటుంది, కానీ దీని ప్రభావం రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, యువత మీద, యువత భవిష్యత్తు మీద పడిందని చెప్పి వినిపిస్తున్నమాట. ఒక అనుభవం ఉన్న రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరేమంటారు? డెఫినెట్గా తీవ్రంగా ఎఫెక్ట్ అనేది బాగా ఇంపాక్ట్ పడిందండి. ఎందుకంటే ఆ కంటిన్యూటీ దెబ్బతింది. ఏదైతే ఫస్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి సింగపూర్ ఆర్కిటెక్చర్ ల్యాండ్స్కేపింగ్ చేసి ఎంత బ్యూటిఫుల్ పవర్ పాయింట్ ఇవ్వడంలో చాలా ఎక్స్పర్ట్ ఆయన ఇచ్చారో, అది ఇంప్లిమెంట్ చేసే టైంకి గవర్నమెంట్ కూలిపోయింది. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గత 10 సంవత్సరాల నుండి 3వ టర్మ్ కూడా వచ్చి ఉంటే రూపురేఖలు ఈ పాటికి అమరావతి షుడ్ హావ్ బీన్ సమ్ డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ ప్రశ్న ఎందుకు అడగమన్నారంటే సార్, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అమరావతిని ఒక శ్మశానం అన్నారో, ఒక జంగిల్గా మార్చారో. సో అమరావతి కావచ్చు, రాష్ట్రానికైతే ఆ విషయం తెలుసు, కానీ అమరావతి బ్రాండ్ ఇమేజ్ అనేది
ప్రపంచంలో వరల్డ్లోనే దెబ్బతీసే ప్రయత్నం చేశారని చెప్పి వినిపించిన మాట. ఇది నా ప్రశ్న కాదు, సామాన్యులు నుంచి వచ్చిన లేదు, ఎవరి ప్రశ్న వాస్తవం అయితే అదేనండి. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన మాట 100% కరెక్ట్. ఎందుకంటే ఈయన అనుభవం ఉన్న సీఎం, కొత్త ఆయన వచ్చి అనుభవం లేని సీఎం. ఆయన ఫోకస్ మంచిగా చేయాలనుకున్నాడు స్టేట్కి, కానీ ఒక యాంగిల్లో ఒక పర్టికులర్ టాపిక్లో చేద్దాం అనుకుని ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కంటే ఎక్కువ ఇస్తున్నాడు. ఆయన 80,000 కోట్లు ఇస్తే ఆయన 1,20,000 కోట్లు ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు పెట్టడం తప్పు కాదు, బట్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా అటు ఎంప్లాయ్మెంట్, అటు రెవెన్యూ, అటు జీడిపి, అటు ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చూడాలి. అవి జరగలేదుగా. నేను వైజాగ్లో వెళ్తాను, రోడ్లు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. వైజాగ్లో పుట్టాను, ఇక్కడ సెటిల్ అయ్యాను. సో ఇప్పుడు వైజాగ్ వెళ్తే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాది వైజాగ్ అని చెప్పుకోవడానికి వైజాగ్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. అక్కడ భోగపురం ఎయిర్పోర్ట్ తప్ప ఇంకేమీ లేవు చెప్పుకోవడానికి అక్కడ. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కంటిన్యూటీ ఉన్నప్పుడు గ్రోత్ వేరే ఉంటుంది. కేసీఆర్ వరుసగా ప్రధానంగా ఆయన ముందు 2 లక్ష్యాలు, ఒకటి పోలవరం, 2 అమరావతి. అవును, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 లక్ష్యాలు. పోలవరం కూడా అయితే ఫండ్స్ ఇచ్చారని పోలవరం కూడా అదే, ఆయన 2 లక్ష్యాలు ఒకటే, అమరావతి అండ్ పోలవరం. ఈ 2 విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెనక్కి తగ్గరు. ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక 50 to 60% ఏదైతే చెప్పారో అవన్నీ వాళ్ళు క్లియర్ చేయడానికి, అవన్నీ నిర్మించడానికి కూడా వాళ్ళు నిబద్ధతతో ఉన్నారని చెప్పి వినిపించడం. డెఫినెట్గా అది క్వైట్ పాసిబుల్ అండి. ఇప్పుడు 100% చెప్పలేం, కానీ ఛాన్సెస్ ఆర్ గుడ్. ఎందుకంటే ఆయన ఆలోచన కూడా ఏంటంటే చరిత్రలో శాశ్వతంగా ఆయన పేరు నిలబడిపోవడానికి 2 ఆంధ్రప్రదేశ్లో పోలవరం, అమరావతి పాసిబిలిటీస్ ఉన్నాయండి. అది ఏమంటానంటే ఆయన ఇప్పుడు కొద్దిగా కొట్టమిట్టాడుతున్న రవితేజ గారి డైలాగ్ ఉంది, టవల్కి ఎక్కువ లుంగికి తక్కువ మధ్యలో కొట్లాడుతున్నారని. అట్లా ఏంటంటే ఈయన గ్రోత్, ఆయన ఉన్న యాంబిషన్కి రైట్ నో రిసోర్సెస్ బ్యాకప్ లేదు. ఈ నెక్స్ట్ 1-2 years బ్యాకప్ క్రియేట్ చేసుకుంటారు. ఆయన ఖాళీగా కూర్చునే మనిషి కాదు, ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ పాజిటివ్ వైబ్స్ కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇటు బీజేపీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఆయన చూడండి. లేదండి, నేను కూడా ఐఎమ్ పాజిటివ్ అబౌట్ ఇట్, క్వైట్ బులిష్. ఎందుకంటే ఆయన చేస్తున్న మనిషి, గతంలో అనుభవం ఉన్నది, చేస్తున్న మనిషి. హైదరాబాద్ ఒకప్పుడు ఏ స్టేజ్లో ఉన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది ఆయన స్టార్టింగ్ రీజన్ ఆయనే. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా డెవలప్ చేస్తారు అందరు. ఇటువంటి అమరావతిని కూడా నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ 25 ఎండ్ వరకు మేజర్ ప్రాబ్లమ్స్ బయటపడతాడు అన్నది. నెక్స్ట్ 26, 27, 28 ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండ్ మార్క్. 5 సంవత్సరాల తర్వాత పెట్టుబడిదారులకి స్వర్గధామంగా అమరావతి మారబోతుందా? డెఫినెట్గా మారుతుంది. ఈ నెక్స్ట్ 4.5 years ఉంది కదా, ఈ 5 years ఒక చేంజ్ అనేది తీసుకొస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. చూద్దాం భవిష్యత్తు అమరావతి ఎలా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ కూడా మనం చాలా డిస్కషన్ మన తరపు నుండి యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కామన్ ఫ్యాక్టర్. ఆ మిగతా ఏమైనప్పటికీ 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధిలో చెంది మిగతా ప్రపంచంలోనే ఒక ఐకానిక్ మోడల్గా 2 చేరుతాయనే నా గట్టి నమ్మకం. ఒక్కటైతే చెప్తాను లక్ష్మి గారు, ఇంతవరకు పబ్లిక్ ఆర్ సెయింగ్ నేను లండన్లో ఉన్నాను, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు అనే స్టేజ్లో ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది, రావాలి. అమరావతిలో ఉన్నాను, హైదరాబాద్లో అమరావతి కానీ. సో సౌత్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.